सर लोकेश रेड्डी सर हमारे पास एक बार फिर से मौजूद हैं, आंध्रा ब्रांच के हेड। जैसा कि आप जानते हो पहले भी एक वीडियो हो चुकी है जिसके बारे में मैंने आपको बताया था कि आंध्रा में हमारा एक ब्रांच फंक्शनल हो चुका है और जो दोबारा विजिट हुई है सर की। अब सर बताएंगे वहाँ पे क्या क्या शुरू हो गया, कब से आप विजिट कर सकते हो, इक्विपमेंट के बारे में, प्राइसिंग के बारे में, सारी चीज़ें आपको दिखाएंगे। क्या प्रोसेस है, किस प्रोसेस के तहत आप डील कर सकते हो, अपना जिम सेटअप लगा सकते हो। तो सबसे पहले स्वागत करते हैं एक बार फिर से लोकेश रेड्डी सर का। हेलो सर। एक बार दर्शकों को जो हमारे तेलुगु भाषी जो लोग हैं उनसे थोड़ा सा आप अपने बारे में एक बार फिर बता दीजिए एंड तेलुगु में ही, एंड थोड़ा सा एक्सप्लेन कर दीजिए कि कैसे वो वहाँ पहुँच सकते हैं, कैसे विजिट कर सकते हैं, इक्विपमेंट कब देख सकते हैं। నమస్తే ఫ్రెండ్స్, నా పేరు లోకేష్ రెడ్డి. మన జిమ్ 15 తర్వాత అక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. తర్వాత మీరు అక్కడికి వచ్చి చూడొచ్చు. మీరు ఏదైనా జిమ్ మెటీరియల్ తీసుకోవాలంటే డైరెక్ట్గా మన జిమ్ దగ్గరకు వచ్చి అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే నేను మెయిన్ చెప్పాలనుకున్న విషయం, రేట్ విషయంలో, ప్రైస్ విషయంలో చాలామంది తక్కువకు మనం మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పేసి మన వాళ్ళకి, తెలుగు వాళ్ళని చాలామందిని మోసం చేస్తాం. మనం మిషనరీ పర్చేజ్ చేసేటప్పుడు అది లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టుగా ప్రతి దాంట్లో జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి. మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా సరే ఫస్ట్ చూడాల్సింది పైప్స్ ఏం వాడుతున్నారు, తర్వాత వాళ్ళు వాడే యాక్సెసరీస్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఫంక్షనింగ్ ఎలా ఉంది, కరెక్ట్గా బాడీ మీద ఇంపాక్ట్ ఉందా లేదా, ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మనం ఈ మిషన్ తీసుకుంటే ఈ మిషన్లో ఈ వీల్ ఏ వీల్ వాడినారు, తర్వాత ఈ పైప్స్ ఎలా వాడినారు, ఈ హోల్స్ కి సంబంధించిన కటింగ్స్ యాక్యురసీ ఎలా ఉంది, తర్వాత ఈ లేజర్ కటింగ్స్ పర్ఫెక్షన్ ఉందా లేదా, తర్వాత మిషన్ మనం వర్కౌట్ చేసేటప్పుడు ఇంపాక్ట్, ఎవరైతే మెంబర్ మన జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు ఇంపాక్ట్ కరెక్ట్గా బాడీ మీద పడుతుందా లేదా, తర్వాత వచ్చేసి ఇది లాంగ్ లాస్టింగ్లో ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ యాక్యురసీతో పనిచేస్తుందా లేదా. మనం ఏం చేస్తామంటే జిమ్ మెటీరియల్ చూడంగానే ఫస్ట్ కొత్తగా బాగా కనిపిస్తుంది, తర్వాత ఫ్యూచర్లో 3-4 మంత్స్ తర్వాత షేక్ వచ్చేస్తుంది అనమాట. ఈ షేక్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ని రన్ చేసేటప్పుడు మెంబర్ ఎవరైతే మన జిమ్కి వస్తారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మెయిన్ కారణం ఏంటి అంటే మనం తక్కువ రేట్లో కావాలి, లో ప్రైస్ అనే కొద్ది క్వాలిటీ కూడా లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఆలోచించాల్సింది ఏంటి, ప్రతి విషయాన్ని మనం జిమ్ పెట్టాలనుకున్నప్పుడు एक्सेसरीज, बेंडिंग, लेजर, नट बोल्ट, इवन किसी में भी अगर क्वालिटी डाउन जाएगी तो रेट का अंतर आ जाता है, बट परफेक्ट इक्विपमेंट, परफेक्ट एक्सेसरीज, परफेक्ट मटेरियल के साथ जो बेस्ट प्राइस हम लोग ऑफर कर सकते हैं वो ऑफर बहुत जगह इन ब्रांच ऑफिस एंड इन फैक्ट्री सेम. నేను పర్చేస్ చేసేటప్పుడు కూడా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. గత 2 పర్యాయాలు మన జిమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది, అప్డేట్ చేయడం జరిగింది. గత 15 ఏళ్ల నుంచి మిషనరీ గురించి నాకు ఐడియా ఉంది. ప్రతి మిషన్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఏ మిషన్స్ తీసుకుంటే మనకు మంచిది అని చెప్పేసి అన్ని చెక్ చేసుకుని వచ్చి మనం ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. మీరు జిమ్ పెట్టాలనుకుంటే మన బ్రాంచ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోండి, అక్కడ మెటీరియల్ చూడండి, చూసి మీరు నిర్ణయం తీసుకోండి. లేదు మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వస్తాము, మొత్తం చెక్ చేసుకుంటాము, మోస్ట్ వెల్కమ్. అక్కడికి వచ్చిన ఎటువంటి ఇష్యూ లేదు. మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ ఎలా అవుతుంది, ఏం వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది పర్ఫెక్ట్గా అన్ని చూసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మీరు ఏదైనా కానీ మెటీరియల్ కొనేటప్పుడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే తీసుకోండి. తక్కువ అనే వాళ్ళు తక్కువకి ఇస్తారు, కానీ వాళ్ళు ఎక్కడ తగ్గిస్తారో మీరు గుర్తించలేరు దాన్ని. ఫస్ట్ పాయింట్, వాళ్ళు బేరింగ్ లో ప్రైస్ది వాడతారు, నట్ బోల్ట్ లో ప్రైస్ది వాడతారు, ఈ పైప్స్ తక్కువ క్వాలిటీ వాడతారు. ఇవి చూడ్డానికేమో మిషనరీ అంతా మామూలుగానే ఉంటుంది, కానీ తర్వాత వాడిన తర్వాత ఒక 6 నెలల తర్వాత సమస్యలు మొదలవుతాయి. తర్వాత మెంబర్ యూజ్ చేసేటప్పుడు యాక్యురసీ ఉండదు, కరెక్ట్గా ఇంపాక్ట్ బాడీ మీద పడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 15 తర్వాత మన జిమ్ అక్కడ ఓపెనింగ్ ఉంది, బ్రాంచ్ ఆఫీసు. మీరు ఒకసారి వచ్చేసి అక్కడ చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. కావాలంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. ప్రతి విషయాన్ని, ప్రతి మిషన్ని చెక్ చేసుకోండి, చెక్ చేసిన తర్వాతనే పర్చేజ్ చేయండి. మనం కొన్ని మిషనరీస్ ఇప్పుడు మీకు శాంపిల్ కొన్ని చూపిస్తాను, చూడండి. వచ్చి ప్రతి మిషన్ని నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా, ఇది వచ్చేసి లెగ్ కర్ల్ అండ్ లెగ్ ఎక్స్టెన్షన్, మన కాళ్ళకు సంబంధించి, లెగ్స్కి సంబంధించి వర్కౌట్ చేసే మిషను. దీనికి సంబంధించి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదన్నీ క్వాలిటీ వాడింటారు అనమాట. ఈ కుషన్, తర్వాత మనం కూర్చునే సీట్ దగ్గర నుంచి, తర్వాత వెయిట్కి సంబంధించి ఆ వెయిట్స్ ప్రతి దాంట్లో కరెక్ట్గా యాక్యురసీతో వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ కింద ఏదైతే రొటేట్ అవుతాయి కదా, ఈ బేరింగ్స్ కావచ్చు, ఇవి కావచ్చు, అన్ని ఇంపోర్టెడ్ వాడతారు. ఈ పైప్ కూడా క్వాలిటీ అండ్ థిక్నెస్ ఎక్కువ ఉండే పైపే వీళ్ళు యూజ్ చేస్తారు. పెగ్డెక్ ఫ్లై ఉంది కదా, ఈ పెగ్డెక్ ఫ్లై అనేది ఇప్పుడు ప్రతి జిమ్ లో అవసరమైన మిషన్ అనమాట. దీనికి సంబంధించి దీన్ని 2 రకాలుగా యూజ్ చేస్తారు, బ్యాక్ అండ్ ఫ్రంట్.
ఇక్కడ లేజర్ కటింగ్స్ ఉన్నాయి చూసారా, దీనికి సంబంధించి ప్రతి హోల్ టు హోల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో సేమ్ ఇటువైపు నుంచి అటువైపు కూడా సేమ్ యాక్యురసీ మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ మీకు ఎక్కడైతే క్వాలిటీ లో క్వాలిటీ మిషన్లు ఉంటుందో అక్కడ మటుకు ఇవన్నీ మనకు దొరకవు అనమాట. ఇది చూడండి, ఇది లాట్ పుల్ డౌన్ మిషన్ అండ్ రోయింగ్. ఇది వచ్చేసి జిమ్ లో వచ్చేసి ఇది మేజర్ మిషన్. దీనికి సంబంధించి ఈ లేజర్ కటింగ్స్ కానీ వెయిట్స్ కానీ తర్వాత ఈ రాడ్స్ కానీ ఈ ఏదైతే ఉన్నాయి ఈ యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం కంప్లీట్గా ఇంపోర్టెడ్ వాడుతున్నారు అనమాట. ఇవి క్వాలిటీ ఉంటాయి. ఈ మిషనరీకి సంబంధించి వెయిట్స్ మొత్తం హ్యాండిల్ చేసేది ఇవే కాబట్టి ఇవి ఎంత క్వాలిటీలో ఉన్నాయి, ఇవి క్వాలిటీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇవి చూడరు, కేవలం మిషన్ మాత్రమే చూస్తారు. ఈ కేబుల్ ఏది వాడుతున్నారు, తర్వాత ఈ వెయిట్ మేనేజ్ చేసి బేరింగ్స్ కావచ్చు, ఈ వీల్స్ కావచ్చు, తర్వాత ఈ మెటీరియల్ యాక్సెసరీస్ ఏవైతున్నాయో వీటిని ఎవరు చూడరు. ఫస్ట్ చూడాల్సింది ఇవే. ఇవి ఇక్కడ అన్ని క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. నేను ఇంత దూరం రావడానికి కూడా ఇవే మెయిన్ కారణమైనవి. చూసుకొని మనం పర్చేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి. మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఏరియాకి వచ్చాము. ప్రతి మిషన్ ఇక్కడ కట్ అయిన తర్వాత, మిషన్ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు బయటికి అన్ని రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ అవుతున్న ప్యాకేజెస్ అన్నమాట. ఇందులోనే మనవి కూడా ఉన్నాయి. తర్వాత మన తెలుగు స్టేట్స్కి సంబంధించి మన వాళ్ళకందరికీ చెప్పేది ఏంటంటే, నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అన్నీ చెక్ చేసుకొని నా దగ్గరకు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికైనా రావచ్చు లేదా అక్కడికైనా వెళ్ళొచ్చు. చెక్ చేసుకొని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ ఇంపోర్టెడ్కి సంబంధించి ఉన్నాయి. వినాయిల్ డంబెల్ కావచ్చు, తర్వాత బెల్ట్స్, ఇవన్నీ ఇక్కడ ఇండివిజువల్గా కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. ప్రతిదీ క్వాలిటీ ఉంటుంది. ఇంకో విషయం, ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది చాలా మినిమల్గానే ఉంది. బయట మనం ఇంపోర్టెడ్ కావచ్చు, అక్కడ మనం పర్చేజ్ చేసే ఏదైతే క్వాలిటీ అని ఇంపోర్టెడ్ పర్చేజ్ చేస్తామో అంతకంటే చాలా తక్కువలో, చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఇక్కడ ప్రతి మిషనరీ దొరుకుతుంది. మీరు ఇండివిజువల్గా కావాలంటే ఈ యాక్సెసరీస్ మొత్తం మీరు పర్చేజ్ చేయొచ్చు. ఫైనల్గా నేను చెప్పి వచ్చేది ఏంటంటే, మనం జిమ్ మెటీరియల్ కొనేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మనం మిషన్ పర్చేజ్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించి ఓన్లీ మిషన్ మాత్రం చూడొద్దండి. మెయిన్ ఆ మిషన్ నిలబడేదే యాక్సెసరీస్ పైన. ప్రతి యాక్సెసరీస్ ని జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని దాని క్వాలిటీని చెక్ చేసుకొని మాత్రమే పర్చేజ్ చేయండి. చాలా మంది మన తెలుగు వాళ్ళు చేసేది ఏంటంటే మిషన్ మాత్రమే చూస్తున్నారు. ఆ మిషన్ తెచ్చుకుంటారు, ఒక 6 months వర్క్ అయిన తర్వాత అది దాని ఫంక్షనింగే చేంజ్ అయిపోతుంది అనమాట. షేక్ వస్తుంది, తర్వాత యాక్యురసీ సరిగా ఉండదు. ఇవన్నీ చెక్ చేసుకోండి. క్వాలిటీ అనేది మనము తగ్గించుకునే కొద్దీ మనకు అది ఇబ్బంది పెడుతుంది అనమాట. మినిమల్ ప్రైసెస్లో క్వాలిటీ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రం మీరు మిషనరీ పర్చేజ్ చేయండి. ఇప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా జిమ్ మిషనరీ పర్చేజ్ చేయాలి, జిమ్ సెటప్ పెట్టాలి అనుకుంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నా నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.